విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి తరానికొక్క నటుడు వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన వారసత్వంతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. రాబోయే కాలంతో మరింత మంది ఎన్టీఆర్ వారసులు వెండితెరపై తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇప్పటి నుండే సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు సీనియర్ ఎన్టీఆర్ కు ముని మనవడు, హరికృష్ణకు మనవడు, దివంగత జానకిరామ్ తనయుడైన మాస్టర్ ఎన్టీఆర్. ఇటీవల వైజాగ్ లో జరిగిన టీఎస్ఆర్ అవార్డుల వేడుకలో మాస్టర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమా దానవీర సూరకర్ణ చిత్రానికి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తన తాతయ్య బాలకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు. అవార్డు తీసుకోవడానికి ముందు మాస్టర్ ఎన్టీఆర్ బాలయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. చిన్న కుర్రాడే అయినా ఎనలేని వినయ విధేయతలు ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. మాస్టర్ ఎన్టీఆర్ కు అవార్డు ఇస్తున్న సమయంలో బాలయ్య ముఖంలో కూడా ఎంతో సంతోషం కనిపించింది. స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం దానవీర సూరకర్ణ. జేవీఆర్ దర్శకుడు, శ్రీ సాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జె బారాజు, చసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు. స్వర్గీయ జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా ఈ చిత్రంలో నటించారు. ఇద్దరు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకున్నారు.